యెషయా గ్రంథము 34వ అధ్యాయము. ఎదోముకు శిక్ష. సకల జాతి జనులారా, ఇటు దగ్గరికి వచ్చి వినుడు. సమస్త ప్రజలారా, ఆలింపుడు. భూమి, దానిలోని వారందరూ వినుడు. లోకమును, దానిలోని వారెల్లరూ ఆలింపుడు. ప్రభువు నిఖిల జాతుల మీద కోపించెను. వారి సైన్యముల మీద ఆగ్రహము చెందెను. ఆయన వారిని నాశనము చేసి వధింపనించెను. శత్రువుల శవములను ఖననము చేయక బయట పారవేయుదురు. వారి పీనుగల నుండి దుర్గంధము వెలువడును. కొండల మీద వారి నెత్తురులు ఏరులుగా పారును. ఆకాశ సైన్యమంతా నాశనమగును. ఆకాశమును లిఖిత ప్రతిని వలె చుట్టుదురు. వాటి సైన్యమంతా ద్రాక్షదళముల వలె, అంజూరపు ఆకుల వలె రాలిపోవును. ప్రభువు స్వర్గమున తన ఖడ్గమును సిద్ధము చేసుకొనెను. అది ఏదోము మీదికి దిగివచ్చును. ప్రభువు తాను నాశనము చేయగోరిన ప్రజలను వధించును. ఎదోమీయుల నెత్తురు, క్రొవ్వు ప్రభువు ఖడ్గముకు అంటుకొనును. ఆ దృశ్యము పొట్టేళ్లను, మేకలను బలియ్యగా వాని నెత్తురు, క్రొవ్వు కత్తికంటుకొని ఉన్నట్లుగా ఉండును. ప్రభువు బోస్రా నగరమున బలినర్పించును. ఎదోమున మహాసంహారము జరిపించును. జాతులు ఎడ్లవలె కూలును. ప్రజలను కోడెల వలె వధింతురు. నేల నెత్తురులో నానును. భూమి క్రొవ్వుచే కప్పబడును. ఇది ప్రభువు శత్రువులను శిక్షించు కాలము. సియోను రక్షకుడు తన విరోధుల మీద పగ తీర్చుకొను కాలము. ఏదోము నదులు కీలుగా మారిపోవును. అందలి భూమి గంధకమగును. ఆ దేశమంతా కీలువలే మండును. ఎదోము రేయింబవళ్ళు కాలును. దాని పొగ నిరంతరము పైకి లేచుచుండును. అది తరతరముల వరకు మరుభూమిగా ఉండిపోవును. దాని గుండా ఎవడూ ప్రయాణము చేయడు. ముండ్ల పందులు, గూడబాతులు అచట వసించును. గుడ్లగూబలు, కాకులు అచట తిరుగాడును. ప్రభువు ఆ నేలను చిందరవందర చేసి శూన్యము చేయును. అచట రాజులు రాజ్యము చేయరు. నాయకులు అంతరింతురు. అచటి ప్రాసాదములలో ముండ్ల మొక్కలు ఎదుగును. అచ్చటి కోటలలో గచ్చ చెట్లు పెరుగును. నక్కలకు, నిప్పుకోళ్లకు ఆ తావు వాసస్థలమగును. అచట అడవి పిల్లులు దుమ్ముల గొండ్లతో కలిసి తిరుగును. అడవి మేకలు ఒండొంటిని కలిసి కొనును. అడవి పిట్ట విశ్రాంతి స్థలమును వెదకుకొనును. కౌజులు గూళ్ళు కట్టి గుడ్లు పెట్టి పిల్లలను చేసి వానిని సంరక్షించుకొనును. రాబందులు ఒకదాని తరువాత ఒకటి వచ్చి చేరును. ప్రభువు గ్రంథమును తిరుగవేసి చూడడు. ఈ ప్రాణులలో ఒక్కటి తప్పిపోదు. ప్రతి ప్రాణి తన జంట ప్రాణితో కూడి ఉండును. ప్రభువే ఈ నియమము చేసెను. ఆయన స్వయముగా వానిని జతపరిచెను. ప్రభువు వన్యప్రాణులకు ఆ భూమిని పంచి ఇచ్చును. వానిలో ప్రతిదానికి అతడి భూమిలో భాగమిచ్చును. ఆ ప్రాణుల ఆ భూమిని స్వాధీనము చేసుకొని కలకాలమచట వసించును. 35వ అధ్యాయము. పవిత్ర పదము. ఎండిన ఎడారి సంతసించునుగాక.
మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక. అది జాజిపూలు పూయునుగాక. సంతసముతో పాటలు పాడునుగాక. అది లెబానోను వలె వైభవముగా అలరారును. కర్మెలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరూ ప్రభువు వైభవమును గాంతురు. మన దేవుని తేజస్సును జూతురు. అలసిపోయిన హస్తములను బలపరుపుడు. గడగడ వణుకు మోకాళ్లకు సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు. భయపడకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నుడువుడు. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలె గంతులు వేయుదురు. మూగవారు సంతసముతో కేకలిడుదురు. మరుభూమిలో ఏరులు పారును. ఎండిన నేల సరస్సగును. మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగలు జమ్ములు ఎదుగును. అచట రాజపదము ఒకటి నెలకొనును. దానిని పవిత్ర పదము అని పిలుతురు. పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు. దాని వెంట పోవు వారిని మూఢులు ప్రక్కకు తిప్పజాలరు. ఆ మార్గమున సింగము కనిపింపదు. క్రూర మృగములు దాని వెంట పయనింపవు. ప్రభువు రక్షించిన వారు ఆ త్రోవ గుండా నడుతురు. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకొందురు. వారు సంతోషముతో ప్రమోదముతో వత్తురు. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. 36వ అధ్యాయము. అనుబంధము సన్హెరీబు దాడి. హిజ్కియా పరిపాలనా కాలము 14వ ఏట అసిరియా రాజగు సన్హెరీబు యూదా మండలములోని సురక్షిత పట్టణములను ముట్టడించి జయించెను. అసిరియా రాజు యెరూషలేమును ముట్టడించుటకు లాకీషు నుండి రబ్షకేహాను పెద్ద సైన్యముతో పంపెను. అతడు యెరూషలేము చేరుకొని ఎగువ చెరువు నుండి వచ్చిన నీరు నిలుచు కోనేటి వద్ద విడిది చేసెను. అచటనే చాకిరేవు కలదు. హిల్కియా కుమారుడు రాజప్రాసాద పాలకుడు ఎల్యాకీము, రాజస్థాన కార్యదర్శి షబ్నా, ఆసాప్ కుమారుడు రాజలేఖకుడు యోవా సైన్యాధిపతి వద్దకు వెళ్ళిరి. వారితో రబ్షకేహ, అసిరియా మహాప్రభువు మీ రాజుతో ఇట్లు చెప్పుము అని అనుచున్నాడు. ఓయి, నీవేమి చూచుకొని ఇంత మదించితివి? యుద్ధము చేయుటకు నేర్పు, బలము ఉండవలెను. కాని ఒట్టి మాటలతో ఏమి ప్రయోజనము? నీవెవరిని నమ్ముకొని మా మీద తిరుగబడితివి? ఐగుప్తు నీకు తోడ్పడుననుకొంటివి కాబోలు. ఆ దేశమును నమ్ముకొనుట రెల్లు కాడను ఊతకర్రగా వాడుకొనుటయే. ఆ కాడ విరిగి చేతిలో గుచ్చుకొనును. ఐగుప్తు ఫరోను నమ్ముకొను వారికి చేకూరు ఫలితము ఇంతియే. ఒకవేళ మీరు మీ దేవుడైన యావే ప్రభువుని నమ్ముకొంటిరేమో. కాని హిజ్కియా ఈ ప్రభువు దేవాలయములను బలిపీఠములను ధ్వంసము చేయించెను కదా. యూదావాసులు, యెరూషలేము పౌరులు ఇక మీదట యెరూషలేముననే ప్రభువును ఆరాధింపవలనని ఆజ్ఞాపించెను గదా. మీ రాజు తరపున నేను మీతో పందెము వేయుచున్నాను, వినుడు. నేను మీకు 2000 గుర్రములు ఉచితముగా ఇత్తును. కాని వానిని ఎక్కుటకు మీకు 2000 మంది రౌతులు కలరా? మీరు మా అసిరియా సైన్యమున ఒక చిన్న ఉద్యోగిని కూడా జయింపలేరు. అయినను ఐగుప్తు మీకు రథములను గుర్రములను పంపునని కాచుకొని ఉన్నారు. ఎంత వెర్రి!
నేను మీ దేవుని అనుమతి లేకయే మీ దేశము మీదికి దండెత్తి వచ్చితినని అనుకొంటిరా? యావే ప్రభువు నన్ను మీ దేశముపై దండెత్తి మిమ్ము నాశనము చేయుమని చెప్పెను అని పలికెను. అప్పుడు ఎల్యాకీము షబ్నా, యోవాలు రబ్షకేహతో, అయ్యా, నీవు మాతో అరమాయికు భాషలో మాటలాడుము, మాకు ఆ భాష తెలియును. నీవు హీబ్రూ భాషలో మాటలాడెదవేని గోడమీది జనులెల్లా అర్థము చేసుకొందురు అని అనిరి. కాని అతడు వారితో, మీతో మీ రాజుతో మాత్రమే మాటలాడుటకు మా ప్రభువు నన్నిటకు పంపెననుకొంటిరా? నేను ఆ గోడ మీద కూర్చున్న వారితో కూడా మాట్లాడవలెను. మీ వలె వారును అనతి కాలములోనే తమ మలమూత్రములను తిని త్రాగవలసి వచ్చును అనెను. అంతటా ఆ రబ్షకేహ లేచి నిలుచుండి జనులందరూ వినునట్లు హీబ్రూ భాషలో పెద్దగా ఇట్లు పలికెను. ప్రజలారా, అస్సిరియా మహాప్రభు పలుకులు వినుడు. ఈ హిజ్కియా రాజు మిమ్ము మోసగించుచున్నాడు. అతడు ఎలాగు మా రాజు దాడి నుండి మిమ్ము కాపాడలేడు. అతని మాటలు నమ్మి మీరు యావే మీద ఆధారపడవద్దు. ప్రభువు మిమ్ము రక్షింపడు. మేమీ పట్టణమును పట్టుకొనకుండా మీ రాజు అడ్డుపడజాలడు. మీరు హిజ్కియా మాట వినవద్దు. మీరు మా రాజు వచనములు ఆలించి అతనికి లొంగిపొండు. అట్లు చేసినచో మీరు మీ ద్రాక్ష తోటలలో కాచిన పండ్లను భుజింతురు. మీ అంజూరముల మీద ఫలించిన ఫలములను తిందురు. మీ బావులలోని నీళ్లు త్రాగుదురు. అటు పిమ్మట మా రాజు వచ్చి మిమ్ము మరొక దేశముకు కొనిపోయి అచ్చట మీకు స్థిర నివాసము కల్పించును. ఆ గడ్డ మీ నేల వంటిదే. ఇక్కడ వలె అక్కడను ద్రాక్షలు కాయును, గోధుమ పండును. మీకు ద్రాక్షారసము, రొట్టె లభించును. హిజ్కియా పలుకులాలించి యావే మిమ్ము రక్షించునని నమ్మి మోసపోకుడు. ఏ జాతుల దైవములైనా మా రాజు బారి నుండి వారి దేశములను కాపాడుకోగలిగిరా? హామాతు, అర్పాదు దైవములేరి? సెఫర్వాయిము దైవములెక్కడ ఉన్నారు? సమరియాను ఏ దైవము రక్షించెను? ఈ దేశముల దైవములలో ఎవరైనా మా రాజు దాడి నుండి తమ రాజ్యములను కాపాడుకోగలిగిరా? మరి యావే ప్రభువు నేడు మీ యెరూషలేమును మాత్రము ఎట్లు కాపాడగలడు? ప్రజలు అస్సిరియా సైన్యాధిపతి మాటలకు జవాబు చెప్పలేదు. హిజ్కియా వారిని నోరు మెదపవద్దని ముందుగానే ఆజ్ఞాపించి ఉండెను. ఎల్యాకీము, షబ్నా, యోవాలు శత్రువు మాటలు విని బట్టలు చించుకొనిరి. తమ రాజు వద్దకు వెళ్ళి అతడు పలికిన పలుకులు విన్నవించిరి. బారూకు గ్రంథము 3వ అధ్యాయం. సర్వశక్తిమంతుడవు, ఇశ్రాయేలు దేవుడవునైన ప్రభు, మేము సంతాపముతో నిస్పృహతో నీకు మొరపెట్టుచున్నాము. మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. నీవు మా వేడుకోలు ఆలించి మాపై కరుణ చూపుము. నీవు శాశ్వతముగా పరిపాలన చేయువాడవు. మేము సదా మరణించువారము. సర్వశక్తిమంతుడవు, ఇశ్రాయేలు దేవుడవునైన ప్రభు, మా మొర వినుము. మేము చచ్చిన వారితో సమానులము. మా పితరులు తమ దేవుడవైన నీకు ద్రోహముగా పాపము చేసిరి. నీ మాట వినరైరి. వారి అపరాధములకు గాను మేము వెతలొందుచున్నాము. పూర్వము మా పితరులు చేసిన పాపములను మరిచిపొమ్ము. ఈ పట్టున నీ శక్తిని, కీర్తిని తలంచుకొనుము. నీవు మా ప్రభుడవైన దేవుడవు.
మేము నిన్ను స్తుతింతుము. నీవు మా హృదయమున నీ పట్ల భయభక్తులు నెలకొల్పి మేము నీకు ప్రార్థన చేయునట్లు చేసితివి. ఈ ప్రవాసమున మేము నిన్ను స్తుతింతుము. మేము మా పూర్వుల పాపము నుండి వైదొలగితిమి. నీవు మమ్ము జాతుల మధ్య చెల్లాచెదురు చేసితివి. వారు మమ్ము చిన్నచూపు చూచి శపించుచున్నారు. మా పితరులు మా దేవుడవు ప్రభువునైన నిన్ను పరిత్యజించిరి. కనుక నీవు మమ్ము దండించుచున్నావు. జ్ఞానము ఇశ్రాయేలీయుల సొమ్ము. ఇశ్రాయేలు, మీరు జీవనదాయకములైన ఆజ్ఞలనాలింపుడు. మీరు సావధానముగా విని జ్ఞానము బడియుడు. మీరు శత్రుదేశమున వసింపనేలా, పరదేశముననే ముసలివారు కానేలా, చచ్చిన వారివలె మైల పడిపోనేలా, పాతాళముకు పోయిన వారితో సమానము కానేలా, జ్ఞానపు బుగ్గను పరిత్యజించుట వలననే కదా. మీరు దైవ మార్గమున నడచియుండిన ఎడల సదా శాంతిని అనుభవించి ఉండెడివారే కదా. జ్ఞానము, బలము, వివేకము ఎచట లభించునో ఎరుగుడు. అప్పుడు మీకు దీర్ఘాయువు, వెలుగు, శాంతి దొరుకును. జ్ఞానము ఎచట వసించునో ఎరిగిన వాడెవడు? దాని బొక్కసమున ప్రవేశించిన వాడెవడు? జాతులను పాలించిన నేతలు, వన్యమృగములను, ఆకాశ పక్షులను వేటాడిన వారు, నరులు మిక్కుటముగా ఆశించునవి, ఎంత సంపాదించినా సంతృప్తినీయని వెండి బంగారములను ఆర్జించిన వారు నేడేరి, కష్టపడి ఎన్నో పన్నాగములతో సొమ్మును ఆర్జించి నేడు తమ జాడ కూడా తెలియకుండా పోయిన వారేరి, వారెల్లరూ కనుమరుగై మృతలోకము చేరుకొనిరి. అన్యులు వారి స్థానమున అడుగిడిరి. అటు తరువాత ఇతర తరముల వారు వచ్చి భూమి మీద నివాసమేర్పరుచుకొనిరి. కాని వారికి జ్ఞానము తెలియదయ్యెను. వారు జ్ఞానపదమును కనుగొనలేదు, దానిని సంపాదింపలేదు. వారి సంతానముకు అది దక్కదయ్యెను. కనానీయులకది కొంచెమైనా దొరకలేదు, తేమానువాసులకు వీసమైనా లభింపలేదు. ఇహలోక జ్ఞానమును వెదకిన హాగారు సంతతి కాని, మేరాను తేమావర్తకులు కాని, పిట్టకథలు అల్లువారు కాని, జ్ఞానార్థులు కాని జ్ఞాన మార్గమును కనుగొనజాలరైరి. ఇశ్రాయేలు, ప్రభువు వసించు విశ్వమెంత గొప్పది, ఆయన రాజ్యమెంత విశాలమైనది, దానికంతము లేదు. దాని వైశాల్యమునకు ఎత్తుకు కొలతలు లేవు. ఈ విశ్వమున పూర్వము సుప్రసిద్ధులు, దీర్ఘకాయులు, యుద్ధ నిపుణులనైన రాక్షసులు పుట్టిరి. కాని ప్రభువు వారిని తన వారిగా ఎన్నుకోలేదు, వారికి జ్ఞాన మార్గమును తెలియచేయలేదు. వారు జ్ఞానము బడియకయే, వివేకమును ఆర్జింపకయే గతించిరి. ఆకాశముకు ఎక్కిపోయి జ్ఞానము బడసి మేఘమండలము నుండి దానిని క్రిందికి కొనివచ్చిన వాడెవడు? సముద్రములను దాటిపోయి దానిని కనుగొన్నవాడెవడు? మేలిమి బంగారముతో దానిని కొని తెచ్చిన వాడెవడు? దాని దగ్గరకు పోవుటకెవరికినీ తెలియదు, దాని చెంతకు పోవు త్రోవనెవరూ ఎరుగరు. అన్నీ ఎరిగినవాడే జ్ఞానము నెరుగును. తన తెలివితో ఆయన దానిని కనుగొనెను. ఆయన భూమిని శాశ్వతముగా పాదుకొల్పెను. ఆ భూమిని జంతుజాలముతో నింపెను. ఆయన పంపగా వెలుగు బయల్వెడలెను. ఆయన పిలువగా అది భయపడి ఆయనకు లొంగెను. ఆ నక్షత్రములు వాటి స్థానములలో మెరసి సంతోషించెను. ఆయన పిలువగా ఇక్కడ మేమున్నామని అవి పలికెను.
వాటిని సృజించిన వాని నిమిత్తమవి సంతోషముతో ప్రకాశించెను. అవి తమ తమ తావులలో నిలిచి తమ్ము చేసిన ఆయన ముందు సంతసముతో మెరిసెను. ఆయన మన దేవుడు, ఆయనకు సాటివాడెవడునూ లేడు. ఆయన జ్ఞాన మార్గము కనుగొని తన సేవకుడగు యాకోబుకు ఇచ్చెను. తాను ప్రేమించిన సేవకుడగు ఇశ్రాయేలుకు దానిని అనుగ్రహించెను. అప్పటి నుండి జ్ఞానము భూమిపై ప్రత్యక్షమై నరుల నడుమ వసించెను. 4వ అధ్యాయము. ఈ జ్ఞానము దేవుని ఆజ్ఞల గ్రంథము, శాశ్వతముగా నిల్చు ధర్మశాస్త్రము. దానిని పాటించువారు బ్రతుకుదురు, విడనాడువారు చత్తురు. యాకోబు, మీరు జ్ఞానము వైపు మరలి దానిని గైకొనుడు. దాని వెలుగులో కాంతి వైపు నడువుడు. దేవుడు మీకిచ్చిన మహిమను అన్యుల కొసగుడు. మీ భాగ్యమును అన్య ప్రజలకు వదిలివేయకుడు. ఇశ్రాయేలు, మనము నిజముగా ధన్యులము. దేవుడు తనకు ప్రీతి కలిగించునదేదియో మనకు తెలిపెను. యెరూషలేము ఫిర్యాదులు, ఆశలు. నా ప్రజలారా, మీరు ధైర్యము వహింపుడు. ఇజ్రాయేలు నామమును నిలబెట్టువారు మీరే. మీరు అన్యజాతులకు అమ్ముడుపోయినది నాశనమగుటకు కాదు. మీరు దేవునికి కోపము రప్పించితిరి కనుక ఆయన మిమ్ము శత్రువులకు అప్పగించెను. మీరు దేవునికి కాక దయ్యములకు బలులు అర్పించి మీ సృష్టికర్తకు ఆగ్రహము కలిగించితిరి. మీరు మిమ్ము పెంచి పెద్ద చేసిన శాశ్వతుడైన దేవుని విస్మరించితిరి. మిమ్ము తల్లివలే పెంచిన యెరూషలేమును దుఃఖపెట్టితిరి. ప్రభువు ఆగ్రహము చెంది మిమ్ము శిక్షించుట చూచి తన చుట్టుపట్లనున్న నగరములతో యెరూషలేము ఇట్లనెను: ప్రభువు నాకెంతటి విచారమును తెచ్చిపెట్టెనో చూడుడు. నేను నా పుత్రులు ప్రవాసముకు పోవుటను చూచితిని. నిత్యుడైన దేవుడే వారికి ఆ శిక్ష విధించెను. నేను నా బిడ్డలను మహానందముతో పెంచితిని. వారు నా నుండి వెడలిపోవుటగాంచి కన్నీరు కార్చి విలపించితిని. నేను వితంతువునై విచారించుచున్నందున, నా బిడ్డలందరూ నన్ను వదిలిపోయినందున ఎవరు ఆనందముతో పొంగిపోకుందురుగాక. నా బిడ్డలు దేవుని ధర్మశాస్త్రమును విడనాడి పాపము చేసిరి కనుక నేను పరిత్యక్తనైతిని. వారికి దేవుని ఆజ్ఞల పట్ల గౌరవము లేదయ్యెను. వాని ప్రకారము జీవించు బుద్ధి పుట్టదయ్యెను. వారు ప్రభువు తమ్ము న్యాయపదమున నడిపించుటకు ఇష్టపడరైరి. చుట్టుపట్లనున్న నగరములారా, మీరిచటికి వచ్చి శాశ్వతుడైన దేవుడు నా బిడ్డల నెట్లు ప్రవాసముకు పంపెనో చూడుడు. ఆయన దూరము నుండి వారి మీదికొక జాతిని కొనివచ్చెను. అది పరభాష మాటలాడు జాతి, సిగ్గుశరము లేని జాతి. వృద్ధుల ఎడల గౌరవము, పిల్లల ఎడల కరుణ లేని జాతి. ఆ జాతి నా ముద్దు కుమారులను కుమార్తెలను కొనిపోయెను. నేను వితంతువునై ఏకాకినైతిని. ప్రవాసముననున్న బిడ్డలారా, కాని నేను మీకు ఏ విధముగా సాయపడగలను? ఈ వినాశనములను మీ మీదికి కొనివచ్చిన దేవుడే శత్రువుల నుండి మిమ్ము కాపాడును. బిడ్డలారా, మీ దారి మీరు చూచుకొనుడు. నేను ఒంటి దాననైతిని. నేను శాంతి కాలమున ధరించు దుస్తులను తొలగించి శోకించువారు ధరించు దుస్తులను తొడుగుకొంటిని. నేను బ్రతికున్నంత కాలము నిత్యుడైన దేవునికి మొరపెట్టుదును. బిడ్డలారా, మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మనవి చేయుడు. పరపీడన నుండి
అన్యుల బలము నుండి ఆయన మిమ్ము విడిపించును. నిత్యుడైన దేవుడు త్వరలోనే మీకు విముక్తి దయచేయునని నా నమ్మకము. పవిత్రుడు, మిమ్ము శాశ్వతముగా రక్షించువాడైన ప్రభువు మీ మీద కరుణ చూపినప్పుడు నేను ఆనందింతును. మీరు బందీలుగా వెడలిపోయినప్పుడు నేను కన్నీరు కార్చి విలపించితిని. కాని ప్రభువు మిమ్ము మరలా తీసుకొని వచ్చినప్పుడు నేను నిత్యానందమును అనుభవింతును. ఈ సియోను పొరుగువారు బందీలుగా వెడలిపోవుట చూచినట్లే నిత్యుడైన దేవుడు మహావైభవముతో విచ్చేసి మిమ్ము రక్షించుట కూడా త్వరలోనే చూచును. బిడ్డలారా, మీరు దైవశిక్షను ఓర్పుతో సహింపుడు. మీ శత్రువులు మిమ్ము హింసించిరి, కాని వారి వినాశనమును మీరు త్వరలోనే చూతురు. వారు మీ దయ కొరకు కాచుకొని ఉండుటను గాంతురు. నేను మురిపెముతో పెంచిన బిడ్డలు మీరు. ఇప్పుడు కరకు త్రోవ వెంట పయనించితిరి. శత్రువులు దాడి చేసి తోలుకొనిపోయిన గొర్రెల మందవలే మీరు వెడలిపోతిరి. బిడ్డలారా, మీరు ధైర్యము తెచ్చుకొని దేవునికి మొరపెట్టుడు. దేవుడు మిమ్ము దండించినను మిమ్ము విస్మరింపడు. మీరు పూర్వము దేవుని నుండి వైదొలగా నిశ్చయించుకొనినట్లే ఇప్పుడు 10 అంతలు అదనముగా ఆయన చెంతకు తిరిగి వచ్చి ఆయనను సేవించుటకు ఉత్సహింపుడు. మీకీ శిక్షను కొనివచ్చిన దేవుడు మిమ్ము కాపాడి శాశ్వతానంద భరితులను చేయును. యెరూషలేము, నీవు ధైర్యము తెచ్చుకొనుము. నీకీ పేరు పెట్టిన దేవుడే నిన్ను ఓదార్చును. నిన్ను బాధపెట్టి నీ శ్రమలను చూచి సంతోషించిన వారు దుఃఖము పాలగుదురు. నీ బిడ్డలను బానిసలను చేసిన నగరములు దుఃఖము పాలగును. నీ బిడ్డలను మ్రింగివేసిన బబులోనియా నగరము దుఃఖము పాలగును. నీ పతనమును నాశనమును గాంచి ఆనందించిన ఆ నగరము ఇప్పుడు ఏకాకి అయి విలపించును. ఆ నగరము తాను ప్రగల్భములు ఆడినందుకు దుఃఖించును. దానికి గర్వకారణమైన మహాప్రజను నేను నాశనము చేయుదును. నిత్యుడనైన నేనా పట్టణముపై అగ్ని కురిపించగా అది రోజుల తరబడి మండును. దానిలో చాలా రోజుల వరకు దయ్యములు వసించును. యెరూషలేము, నీవు తూర్పు వైపు మరలి దేవుడు కొనివచ్చు ఆనందమును చూడుము. నీ నుండి వెడలిపోయిన బిడ్డలు తిరిగి వచ్చుచున్నారు, చూడుము. పవిత్రుడైన దేవుని ఆజ్ఞపై వారిని తూర్పు పడమరల నుండి ప్రోగు చేసిరి. దేవుని వైభవమును గాంచి ఆనందించుచు వారిప్పుడు తిరిగి వచ్చుచున్నారు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. దుష్టునికి శిక్ష తప్పదనుట పరమసత్యము, కాని సజ్జనుడు శిక్షను తప్పించుకొనును. పంది ముట్టెకు బంగారు పోగు ఎలాగో అవివేకవతి అయిన స్త్రీకి అందము అటువంటిదే. మంచివాని కోర్కెలు మంచినే చేకూర్చి పెట్టును, కాని దుష్టుల కార్యములు వమ్మగును. కొన్ని మారులు ఉదారముగా ఖర్చు చేయువాని సంపదలు పెరుగును, మితముగా ఖర్చు చేయువాని సంపదలు తరుగును.